హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనము ఎంతో తక్కువ ఖర్చులో మంచిగా మనకి ఈ హోటల్స్లలో అండ్ ఆల్సో మనకి ఇలా బేకరీలలో దొరికే ఫ్లఫీ అండ్ క్రంచీ అండ్ సాఫ్ట్ గా ఎంతో టేస్టీగా ఇవాళ మనం ఎగ్ పఫ్స్ అయితే రెడీ చేసుకుందాం. సో ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని అందులో కొంచెం చిటికెడు ఉప్పు అండ్ చిటికెడు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే మంచిగా పోసేసుకొని మనకు చపాతీ పిండి కన్సిస్టెంట్లో మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఈ కలిపే ప్రాసెస్ కూడా సో ఇంపార్టెంట్ బికాజ్ ఎందుకంటే మనము ఈ ఎగ్ పఫ్ రెడీ చేయడంలో మనకి పొరలు పొరలుగా రావాలి కాబట్టి, ఫ్లఫీగా లేయర్డ్గా రావాలి కాబట్టి ఈ కలిపే ప్రాసెస్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని రెక్టాంగులర్ షేప్లో లేదా మనం డైరెక్ట్ రెక్టాంగులర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇలా సర్కిల్ షేప్లో చేసుకొని దాన్ని రెక్టాంగులర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. సో అలా కట్ చేసి ఆయిల్ మంచిగా అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆ ఫోల్డ్ని మనము బుక్ ఫోల్డ్ అని అంటాము. అక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ బుక్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ అలా సర్కిల్ షేప్లో చేసుకొని దాన్ని మూడు మూలల చపాతీ అని అంటారు కదా, సో అలా మడత పెట్టేసుకోండి. అన్నిటి కూడా అలానే చేసేసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఆనియన్ అయితే తీసుకున్నాను. ఆనియన్ ఇందులో గ్రేట్ చేశాను అనమాట. సో ఎగ్స్ కూడా నేను చక్కగా ఉడకబెట్టేసుకున్నాను. మీరు ఆ పిండి లేయర్డ్గా రావాలంటే మీరు బటర్ కూడా రాసుకోవచ్చు. బట్ నేను బటర్ రాయలేదు, చాలా తక్కువ ఖర్చులో చూపిద్దామని అనేసి నేను అలా ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అండ్ ఆవాలు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసుకొని, నేను ఇందులో ఏ మసాలా యాడ్ చేయడం లేదు, ఓన్లీ కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో సాల్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పసుపు యాడ్ చేసుకున్నాను. మంచిగా అయితే కలిపేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేపుకుంటే చాలు. దట్స్ ఇట్ అన్నమాట. సో అది నేను ఒక 30 to 35 minutes రిఫ్రిజిరేటర్లో ఉంచేసుకొని దాన్ని తీసేసి మంచిగా రెక్టాంగులర్ షేప్లో చేసేసుకొని ఆ బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్లో కట్ చేసుకొని మనం రెడీ చేసుకున్న స్టఫ్ని ఆ పిండి మీద పెట్టేసుకొని మనకి ఒక్క దాంట్లో మనకి 2 ఎగ్ పఫ్స్ అయితే వస్తాయన్నమాట. సో అలా మనము రివర్స్లో పెట్టేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం ఫోల్డ్ చేసుకుంటే మన టేస్ట్ ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి. నేనైతే ఇక్కడ ఏ ఆయిల్లో వేయట్లేదు అండ్ ఆల్సో గ్యాస్ మీద కూడా చెయ్యట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను అనమాట. ఎంతో తక్కువ ఆయిల్తో చూడండి. నేను ఇక్కడైతే ఒక 5 ఎగ్ పఫ్స్ని ఒకటేసారి వేసి బేక్ చేస్తున్నాను. దానిపైన కొంచెం మీకు కావాలంటే ఆయిల్ అయితే పైన అప్లై చేసుకోండి. నేనైతే ఏం చేయలేదు. సో నేను 25 minutes 200 degrees పెట్టాను. సో మనకైతే టేస్ట్గా రెడీ అయిపోయాయి. నేను దాని మీద కొంచెం ఆరోగ్యంగా ఉండాలనేసి, హెల్తీగా తినాలనేసి కొంచెం టమాటా సాస్ అండ్ ఆల్సో కొన్ని నువ్వులు అయితే పైన యాడ్ చేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయంటే మనం సేమ్ మచ్చం బేకరీలో కొనుక్కొని తిన్నట్టుగానే టేస్ట్ అయితే అలానే ఉందన్నమాట. సో లేయర్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత చక్కగా వచ్చాయో. మీరు కావాలంటే మీరు బటర్ రిఫర్ చేస్తే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఆ లోపల స్టఫ్ కూడా చాలా బాగుండే అన్నమాట. సో మీరు కూడా అలా పైన నువ్వులు వేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంది.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.